అత్తమ్మ టీవీలో ఈరోజు అరటికాయ కూర ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. చాలామందికి ఎంతో ఇష్టమైన కూర. ఈజీగా ఈరోజు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: లేతగా ఉన్న పచ్చి అరటికాయలు 3, ఉల్లిపాయ పెద్దది 1, పచ్చిమిర్చి 2, తాలింపు గింజలు 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు కొద్దిగా, టమాటాలు 2 పండినవి తీసుకోండి, కరివేపాకు కొత్తిమీర 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా అరటికాయలను తీసుకొని వాటికి సైడ్స్ కట్ చేసుకోవాలి. అటు ఇటు సైడ్స్ కట్ చేయాలి. ఇవి లేత అరటికాయలు తీసుకుంటే కూర ఎంత బాగుంటుంది. లేతగా ఉన్న అరటికాయలు ఎంచుకోండి. ఆ తర్వాత వాటిని తొక్కని తీసేయండి. పీల్ చేస్తూ తొక్క తీసేయండి. అలా నీట్గా మొత్తం తొక్క తీసిన తర్వాత ఒకసారి బాగా కడగండి. బాగా వాష్ చేసి పెట్టుకొని ఆ పక్కన ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేయండి. మనం అరటికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న అరటికాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేయాలన్నమాట. అప్పుడు అవి కలర్ మారకుండా ఉంటాయి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న సాల్ట్ వాటర్లో వేసాము. తర్వాత ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని పక్కన ఉంచుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కొద్దిగా చింతపండుని నీటిలో నానబెట్టి ఉంచుకోండి. టమాటాలు రెడీగా ఉన్నాయి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా రెడీగా ఉన్నాయి. ఏ కూర చేయడానికైనా ముందు ఇవన్నీ కట్ చేసి రెడీ పెట్టుకుంటే కూర ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకొని 1 నిమిషం వేడైన తర్వాత దాంట్లో నూనె వేసి వేడి చేయండి. తర్వాత తాలింపు గింజలు వేసి అవి పేలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి. ఇవి సిమ్లో పెట్టి వేయించుకోండి. అవి వేగిన తర్వాత నీటిలో నానబెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి వేయండి. నీరు వడపోసి అరటికాయ ముక్కల్ని వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు బాగా కలియబెడుతూ అరటికాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు వేయండి. ఒకసారి బాగా తిప్పి మళ్ళీ ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. తర్వాత మూత తీసి ఒకసారి కలియబెట్టండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేయండి. అవి ఒకసారి బాగా కలిసేలాగా కలియబెట్టండి. మరలా మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. తర్వాత మూత తీసి దాదాపు ఇవి మగ్గిపోతాయి. దానికి సరిపడా కారం వేసుకోండి. తర్వాత సరిపడా ఉప్పు వేయండి. కారం, ఉప్పు కలిసేలాగా బాగా కలియబెట్టండి. తర్వాత చింతపండు గుజ్జు వేయాలి. ఇది 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఉప్పు కావాలనుకుంటే మరి కొంచెం వేసుకోండి. కొద్దిగా చింతపండు గుజ్జు వేస్తున్నాము.
బాగా కలియబెట్టండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించండి. తర్వాత దానికి సరిపడా నీళ్లు వేసి మరో 5 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు కరివేపాకు వేసి బాగా కలియబెట్టండి. మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన అరటికాయ కూర రెడీ. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీకి కూడా చాలా మంచిది. మరిన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.